కేబినెట్ కమిటీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన కేంద్ర మంత్రులకు స్థానం లభించింది. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకి 2 కమిటీల్లో స్థానం లభించింది. పార్లమెంటరీ రాజకీయాల వ్యవహారాల కమిటీ రామ్మోహన్ నాయుడుకు స్థానం లభించగా రాజకీయ వ్యవహారాల కమిటీలోనూ ఆయనకు చోటు లభించింది. పొలిటికల్ అఫైర్స్ కమిటీలో కిషన్ రెడ్డికి స్థానం లభించింది. పలు అంశాలపై కేబినెట్ కమిటీలు ఏర్పాటు చేస్తూ ప్రధాని నిర్ణయం తీసుకున్నారు. నియామకాల కేబినెట్ కమిటీలో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురు కీలక నేతలకు స్థానం దక్కింది. వేర్వేరు కేబినెట్ కమిటీలను ఇవాళ కేంద్రం ఏర్పాటు చేసింది. అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ది కేబినెట్ లో ప్రధాని మోదీ, కేబినెట్ కమిటీ ఆన్ అకామిడేషన్, కేబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ లో హోంమంత్రి అమిత్ షాలో స్థానం లభించింది. ఇక కేబినెట్ కమిటీ ఆన్ పార్లమెంటరీ అఫైర్స్, కేబినెట్ కమిటీ ఆన్ పొలిటికల్ అఫైర్స్, కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ, కేబినెట్ కమిటీ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అండ్ గ్రోత్, కేబినెట్ కమిటీ ఆన్ స్కిల్, ఎంప్లాయ్మెంట్ అండ్ లైవ్లీహుడ్ కమిటీలను కేంద్రం ఏర్పాటు చేసింది.